Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. అధైర్యపడొద్దు, అండగా ఉంటాం. ఎసెన్షియా ఫార్మా ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ ఓదార్పు. ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో గంటన్నరకు పైగా కలెదిరిగి భరోసా. ప్రతి ఒక్కరిని పేరుతో పరామర్శిస్తూ ఆరోగ్యం జాగ్రత్త అని సూచన. ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి పరిహారం అందే వరకు మేం పోరాడతామని హామీ. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పార్టీ నేతల దృష్టికి తేవాలని విజ్ఞప్తి. ఆత్మీయ పలకరింపుతో క్షతగాత్రుల్లో ఆత్మస్థైర్యం. ఎసెన్షియా ఫార్మా ప్రమాద బాధితులందరికీ న్యాయం చేయాలి. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రుల్లో ప్రతి ఒక్కరికి పరిహారం అందించే వరకు బాధితుల తరపున పోరాడతాం. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే వైఎస్ఆర్సీపీ ధర్నాకు దిగుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చెప్పిండు. అధైర్యపడొద్దు, అండగా ఉంటాం అంటుండు. ఎసెన్షియా ఫార్మా ప్రమాద బాధితులకు ఓదార్పు కార్యక్రమం చేసిండు. ఆయన వాళ్ళని పరామర్శించిండు. ఇది న్యాయం జరగకుంటే నేను ధర్నా కూడా చేస్తా అంటుండు. ఇది ₹1,00,00,000 పరిహారము, 50 లక్షలు, 25 లక్షలు, 3 రకాల పరిహారాలు ప్రకటించింది ప్రభుత్వం. వాటి నిజంగానే మీరు ప్రకటించినట్టు ఇమీడియట్లీ ఇవ్వకపోతే మేము వచ్చి ధర్నాలు చేస్తాం అన్నారు. ఎప్పుడైతే నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇట్లాంటి కౌంటర్ స్టేట్మెంట్లు ఇచ్చిండో ఇమీడియట్లీ ₹1,00,00,000 సంబంధించిన చెక్కులు, 50 లక్షలు, 25 లక్షల చెక్కుల్ని బాధితులకు అందజేశారు ప్రభుత్వం నిన్న సాయంత్రానికి. మరి ఈ అకౌంట్లు ఎప్పుడు పడితే చూడాలి. కానీ దీంట్లో మొత్తం ఎపిసోడ్లో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించిన, ఇవాళ ప్రతిపక్ష పార్టీ సంబంధించిన అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన ఈ ఇద్దరు పరామర్శలో కూడా ఎక్కడా కూడా ఫార్మా కంపెనీని కారణాలు చేయట్లేదు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. నిన్న కూడా మనం అనుకున్నది అది. అన్ని రాజకీయ పార్టీలు, అందరు నాయకులు కూడా ఫార్మా కంపెనీలకి ధైర్యం చెబుతున్నారా లేదా ప్రజలకు ధైర్యం చెబుతున్నారా ఒక అనుమానం వస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న పోయి కూడా అదే చెప్పిండు. నేనున్నా అధైర్యపడొద్దు, నేను చూసుకుంటా. ఏది నువ్వు చూసుకునేది? ఫార్మా కంపెనీ వాడు ఎడిపోయిండు. ఫార్మా కంపెనీలో అంత పెద్ద ఎత్తున ప్రమాదం జరగడానికి కారణమైన ఆఫీసర్ల సంగతి ఏంది? ఎడిపోయారు. ఎన్విరాన్మెంటల్, పొల్యూషన్ డిపార్ట్మెంటు, ఫైర్ ఎగ్జాస్టింగ్ డిపార్ట్మెంటు, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంటు ఎక్కడ పోయారు? వాళ్ళపైన ఏం చర్యలు ఉన్నాయి? వాళ్ళు ఎందుకు తక్షణం వాళ్ళపైన రిమూవల్ యాక్షన్ తీసుకోవట్లే? వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఇవాళ చేసి ఉంటే, వాళ్ళ తనిఖీలు సక్రమంగా చేసి ఉంటే ఈ ప్రమాదాలు జరిగి ఉండేవి కావు. దాంతోపాటు ఎసెన్షియా కంపెనీ పైన ఏం క్రిమినల్ కేసులు పెట్టారు? ఇంతమందిని చంపారు. వాళ్ళు లిటరల్గా చంపినట్టు, హత్య చేసినట్టు వాళ్ళు. దీనికి కొంతమంది ఏం చెప్తున్నారు? పెట్టుబడిదారుల పైన మనం ఇట్లాంటి కామెంట్లు చేస్తే పెట్టుబడులు రావట. పెట్టుబడులు వస్తే ఏంది రా అంటే పెట్టుబడుల కోసం ఎవడో వస్తే పెట్టుబడులు పెడతారని ప్రజల ప్రాణాలను గాలిలో పెడతారా మీరు? ప్రజల ప్రాణాలు తీసినా పర్లేదు కానీ మాకు పెట్టుబడిదారులు ముఖ్యం అని చెప్తారా? ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకుడు కానీ ఇద్దరు చెప్పేది ఏంటంటే ఆదుకోవాలి అని ఏనా చెప్తుడు. ప్రభుత్వం ఆదుకోకపోతే నేను ధర్నా చేస్తానంటాను కానీ ఎసెన్షియా కంపెనీ ఎందుకు ఇట్లా చేసింది దానికోసం ధర్నా చేస్తున్నట్లే. ప్రభుత్వం పైన పోరాడండి. ఎసెన్షియా కంపెనీ పైన కూడా ఎందుకు పోరాటలేదు? ఎందుకు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకు మాట్లాడలే? దీని అనుకున్న మతలబ్ ఏంది, దీని అనుకున్న ఆంతర్యం ఏంటి అనేది ఇక రాజకీయ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. దీని అనుకున్న మతలబు, దీని అనుకున్న ఆంతర్యం పెట్టుబడులని ముందు పేరు బయటికి చెప్తారు, లోపల వాళ్ళ పార్టీకి పెట్టుబడులు వస్తాయి. ఇది స్పష్టం అన్నమాట. పార్టీకి పెట్టుబడులు, పార్టీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేది ఈ దొంగ కంపెనీలే. ఈ పేర్లు పెట్టి, దొంగ కంపెనీలు పెట్టి, పెట్టుబడులని ఒక ముద్దు పేరు పెట్టి వాళ్ళకు 100,000 ఎకరాలు ప్రభుత్వ భూములు వాళ్ళకి కేటాయించి వాళ్ళు అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించిన పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిన వదిలేసి ఇది చేస్తారు. అందుకే ఏ రాజకీయ నాయకుడు పోయినా స్పష్టంగా వాళ్ళని ఖండించరు, ప్రభుత్వాన్ని ఖండిస్తారు. ప్రభుత్వ విధానాలపైన అసలు ప్రభుత్వ విధానమే తప్పు. మరి ప్రభుత్వానికి కావాల్సిన డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి కానీ ఆ ప్రభుత్వ డిపార్ట్మెంట్లని అధికారులు పనిచేయనీరు. అధికారులు చేయాల్సిన విధులు వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించనిస్తే రాజకీయ నాయకులు ఈ ప్రమాదాలు జరగవు. వేరే కంట్రీస్లో కఠినమైన నిబంధనలు ఉన్నప్పుడు మన కాడ ఎందుకు లేవు? అంటే మన దగ్గర ప్రజల ప్రాణాలకు విలువ లేదు వీళ్ళ దృష్టిలో, రాజకీయ నాయకుల దృష్టిలో. అందుకే ఈ పరిస్థితి. అండగా ఉంటా, ధైర్యంగా అధైర్యపడొద్దు, అండగా ఉంటామంటుండు. న్యాయం జరగకుంటే ధర్నా చేస్తాం. బాధితుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. సర్కార్కు వైఎస్ జగన్ అల్టిమేటం ఇచ్చిండట. సర్కార్కి అల్టిమేటంతో పాటు ఎసెన్షియా కంపెనీకి ఇవ్వాలి, మిగతా ఫార్మా కంపెనీలకు కూడా అల్టిమేటం ఇవ్వాలి. మీరు కానీ ముఖ్యమంత్రి కానీ జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటిది ఏదైనా జరిగితే మళ్ళీ తాట తీస్తామని చెప్పాలా, భయపడాలా. కానీ ఆ పరిస్థితి లేదు ఇవాళ రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీల పరిస్థితి అంతా
వాళ్ళకి రావాల్సిన ఫండింగ్ పైన ఉంది తప్ప ప్రజలపైన లేదు.